ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న 4 వ్యక్తులను అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. వీరి నుంచి 65 లక్షల విలువైన 166 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మహారాష్ట్రలోని కార్మికులను గంజాయి అడిక్ట్ చేసి డబ్బులు దండుకుంటున్నారని గుర్తించామన్నారు సిపి సుధీర్ బాబు. వీరంతా పాత నేరస్తులేనని చెప్పారు. ముఠాలో మహారాష్ట్రకు చెందిన ఓ రైల్వే ఉద్యోగి కూడా ఉన్నారన్నారు. బయట మాత్రమే కాక జైల్లో ఉన్న వారికి కూడా గంజాయి సప్లై చేసేందుకు వీరు రూట్ మ్యాప్ రెడీ చేశారన్నారు. 4గురిపై కేసు ఫైల్ చేసి రిమాండ్కు తరలించామన్నారు సిపి. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డ్రగ్స్ వల్ల చేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ ఇంటర్స్టేట్ గ్యాంగ్ ను మనము ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో మనం 4 అక్యూజ్ ను పట్టుకున్నాం. ఇది మల్కాన్గిరి ఆఫ్ ఒడిషా నుంచి ఈ డ్రగ్స్ గాంజాను ట్రాన్స్పోర్ట్ చేస్తూ అది మహారాష్ట్రలో అమ్మడానికి ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి గ్యాంగ్ ను పట్టుకున్నాం. వీళ్ళు ఇందులో ఉన్నటువంటి ఒక మెయిన్ అక్యూజ్ వికాస్ సాల్వే A1 ఇంతకుముందు 2022లో కూడా 900 kgs ఆఫ్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ అరెస్ట్ అయ్యి దాని తర్వాత అతను కేసు ఛార్జ్ షీట్ చేసిన తర్వాత అతను అబ్స్కాండింగ్ గా ఉండి అతను NBW ఇష్యూ చేయడం జరిగింది. ఇప్పుడు ఇతను అరెస్ట్ చేయడం మూలంగా ఆ NBWని కూడా మేము ఎక్స్క్యూట్ చేస్తాం. ఆలేరు పోలీస్ స్టేషన్ లో ఉన్న కేసులో మేము NBW ఎక్స్క్యూట్ చేస్తూ ఇతని ఉన్నటువంటి గ్యాంగ్ మెంబర్స్ దగ్గర టోటల్ 166 కేజీల గాంజాను సీజ్ చేయడంతో పాటు దాన్ని మొత్తం మెటీరియల్ అని కలిపి 65 lakh వర్త్ మెటీరియల్ అంతా మనం సీజ్ చేసాం. దీంట్లో ముఖ్యంగా వికాస్ సాల్వే అనే నేరస్తుడు ఇంతకుముందు కూడా గాంజా ట్రాన్స్పోర్టేషన్ లో అక్యూజ్ గా ఉండి మహారాష్ట్ర చెందిన ఇతను మల్లిక్ అనే అతనితో స్నేహం చేస్తూ ఒడిషా సంబంధించిన మల్లిక్ తో స్నేహం చేస్తూ ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్లాన్ చేసి ప్రీవియస్ గా అరెస్ట్ అయినారు ఇద్దరు. మళ్ళీ ఈ టైంలో ఒడిషాకి వెళ్ళి మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ నుంచి ఈ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కోసం అని చెప్పేసి ఈ వికాస్ సాల్వే అతను ఇంకొక ఫ్రెండ్ రంగనాథ్ సాద్వే దెన్ సాగర్ గజానన్ వీళ్ళు ముగ్గురుతో కలిసి ఇక్కడ మల్లిక్ తో కలిసి ఆయన ఇచ్చినటువంటి ఒక డ్రైవర్ నారాయణ్ బోర్డే అనే డ్రైవర్ తో కలిసి ఇక్కడికి వీళ్ళు రావడానికి